ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇది కదా వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి హైకోర్టు ఆయన పిటిషన్ దాఖలు చేసినారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత అవసరమా, ఆయనకు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? అవసరం ఉంటుందండి. అవసరం లేకపోతే ఆయన ఎందుకు అడుగుతాడు? ఇంతకుముందు అవసరం ఉంది కదా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు ప్రాణహాని ఉంది అన్న సంగతి ఎప్పుడు తెలిసింది? తిరుపతిలో జరిగిన యాక్సిడెంట్ మూలకంగా ప్రాణహాని ఉంది కాబట్టి ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా 2003 నుంచి ఇస్తూనే ఉన్నారుగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వవు? న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఆయన దానికోసం అని చెప్పి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవడం ఏంది? చంద్రబాబు నాయుడు గారే ముందుకు వచ్చి ఏమైనా ఎప్పుడైనా ఏం జరుగుతుందో ఏందో, ఓడిపోతే ఓడిపోయాడులే, నాకు Z+ కేటగిరీ ఇచ్చారు కదా, నిన్న మొన్నటిదాకా ఆయనకి ఉంది, ఇవ్వండి ఆయన కూడా Z+ కేటగిరీ, ఈయనే చెప్పున్నారు. ఉన్న సెక్యూరిటీని పీకేసేసరికి ఆయన హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. ఏం పనులు, పనికిమాలిన పనులు కాకపోతే. నేను ఇంకా ఒక సంగతి చెప్పినా మీకు, ఇవాళ అడుగుతున్నాను కూడా చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు నేను సెక్రటేరియట్కి వెళ్తున్నాను. సెక్రటేరియట్కి వెళ్తుంటే చంద్రబాబు గారి కాన్వాయ్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంటే ఆ కార్లు చూస్తే దడదడ లట్లట డమడమా అంటున్నాయి. టాటా సఫారీ ఓల్డ్ మోడల్ అనమాట. సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఎందుకో మాట వరుసగా సాయంత్రం 5:30-6 గంటల వరకు ఉన్నాను. ఆయన నేను ఇద్దరం కలిసి బయలుదేరేవారు. ఎందుకో ఆయన సీఎంగా ఉన్నాడు అప్పుడు. సడన్గా బయలుదేరితే, అన్న చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మరీ చాలా దారుణంగా ఉంది, అది నేను వచ్చేటప్పుడు చూశాను, నేను డమడమా లొట్లట సటసట అని సౌండ్లు వస్తున్నాయి, అవి ఈ కార్లు మటుకు చాలా ఓల్డ్ కార్లు అట్టుందన్న, అది నెంబర్ చూస్తేనే తెలుస్తుంది, అది కాన్వాయ్ మారిస్తే బాగుంటుందన్న, లేకపోతే పద్ధతిగా ఉండదు, ఎంత అధికారంలో లేకపోతేనండి. అలాగా నాకు ఎవరు చెప్పలేదే అన్నాడు ఆయన. వితిన్ 1 వీక్ లోపల కొత్త కాన్వాయ్ ఇచ్చింది. 1 వీక్లో నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ కొత్త కాన్వాయ్కి లేదు, మొత్తం 7 కార్స్ ఉంటాయి. ఆ కొత్త కాన్వాయ్కి పూజ చేయించుకోవడానికి మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉంది కదా ఖైరతాబాద్ దగ్గర, అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర పూజ చేయించుకోవడానికి నిలబెట్టారు. నేను ఆ దోవలో పోతా చూసా, మళ్ళీ అరే ఇదేంటి కొత్త కాన్వాయ్ వచ్చిందట్టుంది అని. ఒక నిమిషం కారు పక్కన కొని, ఏంటి ఇది కొత్త కాన్వాయ్ ఎవరికి అనేసంటే చంద్రబాబు గారిదండి కొత్త కాన్వాయ్ అండి అన్నారు. మరి వారం రోజుల్లో చేశాడుగా. నేను అధికారంలో ఉన్నాను, పాత కార్లు అయితే ఏం పోయిందిలే చంద్రబాబు నాయుడుకి అని చెప్పి చేయలేదే. ఇదే క్వశ్చన్ నువ్వు చంద్రబాబు నాయుడు అని అడుగు, అవునా కదా చెప్తాడు నీకు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్, నేనే ప్రాక్టికల్ విట్నెస్. నేను చెప్పినంత మాత్రం రాజశేఖర రెడ్డి గారు చేశారా లేదా అనేసి అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. 1 వీక్లో మార్చాడా లేదా? అలాంటప్పుడు నువ్వు ఎందుకు చేయవు? చేయాల్సిన బాధ్యత ఉందా లేదా నీకు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒకసారి మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ అందరితో పాటు నేను పోయాను. రండి అన్నారు, పొద్దున్నే 6 గంటలకు బయలుదేరాలన్నారు. 6 గంటలకు బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏమి వెళ్తున్నాం కూడా చెప్పలా. ఎక్కండి అన్నారు, ఎక్కాం, అంతే, దర్శాలు పోయాం. తీరబోతే అది ఎక్కడంటే పాండ్యం సిమెంట్స్లో అనమాట. పాండ్యం సిమెంట్స్ గెస్ట్ హౌస్లో. అప్పటికే ఆల్రెడీ అందరికీ ఇన్ఫామ్ చేసినట్టున్నారు. అందరూ వచ్చారు, 1 గంట సేపు మాట్లాడుకున్నారు. ఇంకా పదండి అన్నారు, మళ్ళీ బయలుదేరి వచ్చాం. చివరికి దాని ఎసెన్స్ ఏంటి అంటే, రాయలసీమలో రక్తము చెందకూడదు, మీకు ఏ పని ఉన్నా చేసి పెట్టే బాధ్యత నాది. ఇక తెలుగుదేశమా, కాంగ్రెసా, ఇంకొక పార్టీయా, సిపిఎమ్మా కాదు. రాయలసీమలో రక్తము చెందకూడదు, రాయలసీమలో పరిశ్రమలు రావాలి, రాయలసీమలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి. మీకు ఏం కావాలో చెప్పండి, చేసి పెట్టే బాధ్యత నాది. అందరూ వచ్చారు అబ్బా రోజు. రాయలసీమలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ చాలామంది వచ్చారు. మరి ఇది మంచి పనేనా కాదా? కాన్వాయ్ మార్చిందని నేనే సాక్ష్యం అంటుంటే గట్టనప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వేయడానికి నీకేమైంది రాగవా? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. దానికోసం హైకోర్టుకు పోవడం ఏంటి? 2003 నుంచి నీకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారుగా. ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, 96 ఏళ్ళ పెద్ద మనిషి, ఆయనకు కూడా Z+ కేటగిరీ సెక్యూరిటీ. ఆయన ఇంట్లో నుంచి బయటికి రాడు. మొన్న 1.5 month బ్యాక్ కూడా చూడడానికి వెళ్తే, లేదండి ఆయన ఎవరిని చూడడం లేదండి నాగార్జున రెడ్డి గారు, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ అండి, మీరు మెయిల్ పంపించారు, ఫోన్ చేశారు, బట్ చూడడం లేదులేండి అన్నారు. వెనక్కి తిరిగి వచ్చేసాను నేను. తప్పే ఉంది అందులో. 96 years old, 83 years old, 83 సంవత్సరాలుగా ఆయన వయసు ఉన్నప్పుడు 2013లో నేను ప్రాక్టికల్గా వెళ్తే 45 minutes మాట్లాడుకున్నాం. మరి అప్పటికి ఏజ్కి ఇప్పుడు ఏది తేడా ఉంటుందిగా. ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీగా. మరి చంద్రబాబు నాయుడుకి అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ Z+ కేటగిరీ సెక్యూరిటీగా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ అను ఇంగిత జ్ఞానం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఉండద్దా? ఈయన కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి? న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దామా? ఇంకెంతకంటే నేను చెప్పలేను. ఇది మటుకు చాలా అన్యాయము, దుర్మార్గము, అక్రమం అని చెప్పి నేను అన్నగాని ఇవ్వడం అనేటువంటి మటుకు రీజనబుల్. అది. థ్యాంక్ యూ సార్. రైట్.